ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భారీగా ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ మందిరం, అదేవిధంగా ఉత్తర తిరుమల దేవాలయంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఇయర్కి సంబంధించిన వార్షిక క్రైమ్ రిపోర్ట్ను సమర్పించారు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. గతంలో జరిగిన దొంగతనాలన్నింటి కూడా బేరీ చేసుకుని 2024తో పోలిస్తే 2025లో నెంబరింగ్ క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తున్నారు. ఇది మరోవైపు ఏదైతే అఫెండింగ్ రికవరీకి సంబంధించి ఏదైతే దొంగతనాలకు సంబంధించి భారీగా రికవరీ చేశాం, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికవరీ మెరుగుపడిందని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్కు సంబంధించి జిల్లాలో ఈరోజు డిజిటల్ అరెస్ట్ను ఛేదించాం. ప్రభుత్వ ఉద్యోగిని 2 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ నేరస్తులు. అందువల్ల డిజిటల్ అరెస్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఛేదించాం. ఎవరు కూడా ఆ డిజిటల్ అరెస్టును దాన్ని పరిగణనలోకి తీసుకోదు, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించిన పరిస్థితి నెలకొంది.